క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు, మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారు, మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు. ఆ రీతిగా ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మికమైన విషయాలు వీడియో రూపంలో పొందుపరచబడి ఉన్నాయి. కనుక తప్పకుండా ఈ ఛానల్ వీక్షించండి. ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెంది ఆత్మీయతలో మరింత లోతైన సత్యాలు తెలుసుకొని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడండి. ఈరోజు మన ధ్యానాంశం బైబిల్ని చదవడం ఎలా, ఎక్కడి నుండి బైబిల్ని చదివితే మంచిది, ఎవరు ఎక్కడి నుండి బైబిల్ చదవాలి. చాలామంది బైబిల్ చదివే వాళ్ళు ఏదో పొద్దున్నే లేచి ఒక అలాగా చేతో పట్టుకొని బైబిల్ని ఇలాగ తీసి చదువుతూ ఉన్నారు. అది ఆధ్యాత్మిక జీవితానికి మంచిదేనా, లేకపోతే ఎలా చదవాలి, ఎవరు ఎలా చదవాలి అంటే అందరూ ఒకేలాగా చదవడానికి దైవ గ్రంథం ఒక క్రమంలో ఉంది కాబట్టి ఎలా చదవాలో తెలుసుకోవడం చాలా మంచిది. అందరూ ఎలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చదివితే దానివలన ఆధ్యాత్మిక అభివృద్ధి జరగదు. ఈ వీడియోలో మనం దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎలా చదవాలి, ఆ చదవడం ఎలా ప్రారంభిస్తే బాగుంటుందనే విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకోబోతున్నాం. మనము గత వీడియోలో దేవుని వాక్యం చదవడం వల్ల కలిగే ఆశీర్వాదాల గురించి తెలియజేశాను. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే తప్పకుండా ఆ వీడియో చూడండి. బైబిల్ గురించిన అధ్యయనంలో బైబిల్ చదివితే కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఆ వీడియోలో పొందుపరచడం జరిగింది. ఈ వీడియోలో మనం బైబిల్ని ఎలా చదవాలి, బైబిల్ని చదవమని దేవుడు చెప్పాడా, దేవుని వాక్యాన్ని చదవడం దేవుని పిల్లలు అలవాటు చేసుకోవాలంటే తప్పకుండా అలవాటు చేసుకోవాలి. ముందుగా ఎవరు ఏ రీతిగా చదవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. తర్వాత ఎప్పుడు చదివితే మంచిది అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. ఎలాగ చదవాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. మనం గమనించాలి, బైబిల్ గ్రంథం చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. వాటన్నిటితో పోలిస్తే బైబిల్ శ్రేష్టమైనటువంటి గ్రంథం. ఇది పరలోకపు గ్రంథం. ఈ గ్రంథాన్ని చదివిన వాడు నిత్య జీవానికి వెళతాడు. ఈ గ్రంథాన్ని చదివిన వాళ్ళు బలవంతులు అవుతారు. ఈ గ్రంథాన్ని చదివిన వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఈ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, ఈ బైబిల్ గ్రంథాన్ని చదివిన వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఆధ్యాత్మికమైన విషయాలు, దేవుడిని గురించిన సత్యాలు తెలుసుకుంటారు, దేవునిలో స్థిరంగా ఉంటారు. కనుక దైవ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి. అయితే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివే విషయంలో 3 విషయాలు మీకు చెప్తాను. 3 రకాలైన వ్యక్తులు ఈ గ్రంథాన్ని చదువుతూ ఉంటారు. మొట్టమొదటిగా సండే స్కూల్ పిల్లలు, అనగా పిల్లలు బాల్య దినాల నుండే చాలామంది తల్లిదండ్రులు బిడ్డలను సండే స్కూల్కి పంపిస్తారు. పంపించినప్పుడు వారు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మొదలు పెడతారు. ఎలాగా సండే స్కూల్కి వెళ్ళంగానే ఆదికాండము 1వ అధ్యాయం నుండి 10 వచనాలు చదివేసేయండి అని చెప్పరు. సండే స్కూల్ పిల్లలకి ఒక చిన్న కంటత వాక్యాన్ని చెప్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఈ సండే స్కూల్ పిల్లలకి వాక్యం చెప్పి ఈ వాక్యానికి అనుబంధంగా ఒక కథను చదవడం, ఒక కథను చెప్పడం తెలియజేస్తారు. ఇలాగా సండే స్కూల్ పిల్లలైతే ఆ సండే స్కూల్ టీచర్ ద్వారా రోజుకి ఒక వచనమైన లేదా ఇంటి దగ్గరైనా కానీ ఒక వచనం పిల్లలకు నేర్పించడం చాలా ఆశీర్వాదకరం. వారి చేత చదివించాలి, వారి చేత చెప్పించాలి. అంటే మన పిల్లలకి ఇప్పుడు ఎల్కేజీలో ఉన్నారనుకోండి, లేకపోతే నర్సరీలో ఉన్నారు, వారికి ఏం నేర్పిస్తారు? ABCDEF అని ఎలాగా అక్షరమాల నేర్పిస్తారో అలాగా అక్షరాల వల్లే దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేర్పించాలి, వారి చేత చదివించాలి. వారు చదవాలి. వారు చదివినప్పుడు వారి హృదయలో అది జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి సండే స్కూల్ పిల్లలైతే ఒక చిన్న వాక్య భాగాన్ని ప్రతిరోజు తెలియచేయాలి. ప్రతిరోజు వారి చేత చదివించాలి. వారి చేత ఆ చదివిన దానిలో నుండి అర్థాలు చెప్పించడానికి ప్రయత్నించాలి. ఇది మొదటి అనుభవం బైబిల్ చదివే వాళ్ళలో తెలుసుకోవాల్సింది. రెండవదిగా న్యూ చర్చ్ మెంబర్స్, అంటే కొత్తగా రక్షించబడేవాళ్ళు, కొత్తగా రక్షింపబడిన వాళ్ళు, ఇంకా రక్షింపబడడానికి సిద్ధపడుతున్న వాళ్ళు, వీళ్ళు సంఘంలో నూతన వ్యక్తులు.
సంఘానికి నూతనంగా వచ్చిన వ్యక్తులు. వీరికి బైబిల్ ఎక్కడ నుండి చదవాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు. ఒకవేళ దైవజనుడిని అడగడానిక కొన్నిసార్లు దైవజనుడు అవైలబిలిటీగా ఉండడు, లేదా పక్కంటోళ్ళని అడిగితే వాళ్ళేమంటారంటే ఏదో ఒకటి చదువుకోండి అని సలహా చెప్తారు. దేవుని విషయంలో మనం తొందరపడి సలహాలు చెప్పకూడదు. మన అనుభవాలే సాక్ష్యాలు అయితే వారి ఆధ్యాత్మిక జీవితాలు బలపడతాయి. కనుక తొందరపడి మీరు ఇలాగ చదవండి అలాగ చదవండి కాదు. మీరు ఒక క్రమాన్ని, అంటే ఓల్డ్ బిలీవర్స్, ఓల్డ్ విశ్వాసులు, ఓల్డ్ ఎవరైతే ఉన్నారో, చర్చ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు తమ అనుభవాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఈ క్రొత్తగా వచ్చిన విశ్వాసులకి ఎటువంటి సలహానివ్వాలి? క్రొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. మనము వారిని ఆదికాండం మొదటి అధ్యాయం నుండి చదవండి అని చెప్పామనుకోండి, వారు చదవడం మొదలు పెడితే ఏమీ అర్థం కాదు వారికి. వారు ఆదికాండం చదివి నిర్గమాకాండం చదివి ఇలాగా చదివేటప్పటికి సుమారుగా ఒక 6 నెలలు 8 నెలల వరకు సమయం పడుతుంది. ఇలా కాకుండా క్రొత్తగా మందిరానికి వచ్చేవాళ్ళైనా, క్రొత్తగా రక్షించబడిన వ్యక్తులకైనా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ క్రొత్తగా రక్షింపబడిన విశ్వాసులు క్రొత్త నిబంధన నుండి ప్రారంభించాలి. క్రొత్త నిబంధన నుండి అనగా మత్తయి సువార్త నుండి ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తారో యేసు ప్రభు వారి గురించిన విషయాలు తెలుసుకోగలుగుతారు. యేసు ప్రభు వారి గురించిన విషయాలు అర్థమవుతాయి. కొన్ని విషయాలు అర్థం కావు, కానీ వాళ్ళు మరలా చదువుతున్నప్పుడు తెలుసుకుంటారు. వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళని ఆదికాండం నుండి చదవమని, లేకపోతే రాజుల చరిత్ర చదవమని, లేకపోతే లేవీకాండం చదవమని, ద్వితీయోపదేశకాండం చదవమని చెప్తే వారికి అర్థం కాదు. కనుక రెండవదిగా ఎవరైతే క్రొత్త విశ్వాసులు ఉన్నారో వారు చదవలసిన భాగం ఏంటంటే మత్తయి సువార్త నుండి చదివితే వారు చాలా విషయాలు నేర్చుకుంటారు. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా, మీరు పాత విశ్వాసులు, అనుభవం కలిగిన వాళ్ళు, మిమ్మల్ని ఎవరైనా కొత్త విశ్వాసులు మేము బైబిల్ ఎక్కడి నుండి చదవాలి అంటే, మీరు బైబిల్ తీసుకొని చదవండి, రోజుకొక అధ్యాయం చదవండి అని వారికి చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు క్రొత్త విశ్వాసులు. వాళ్ళతో మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, బ్రదర్, సిస్టర్, మీరు మత్తయి సువార్త నుండి చదవండి, మీకు యేసు ప్రభువారు అర్థమవుతారు. మత్తయి సువార్త నుండి రోజుకొక అధ్యాయం 2 అధ్యాయాలు చదవండి అని చెప్పి వారిని ప్రేరేపించడం మంచిది. ఇది రెండవ అనుభవం. ఎవరికి అంటే ఇది క్రొత్తగా రక్షింపబడిన లేక క్రొత్తగా సంఘంలోకి వస్తున్న వ్యక్తులు చదవవలసినటువంటి విధానం. మూడవదిగా ఓల్డ్ చర్చ్ మెంబర్స్, అంటే వీరు రక్షించబడ్డారు, బాప్టిజం పొందారు, సంఘంలో సభ్యులుగా ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. బ్రదర్, మీరు వాక్యం చదువుతున్నారా డైలీ అంటే వారు చెప్పే మాట ఏంటంటే, మేము వాక్యం వింటున్నామండి కానీ చదవట్లేదు. దైవ గ్రంథం పదే చెప్తున్న విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. దేవుడు చదవమని చెప్పాడు, చదవాలి. మనం చదవడం మూలాన ఆశీర్వాదం ఉంది, వినడం వల్ల కూడా ఆశీర్వాదం ఉంది. అయితే చదవడం మూలాన ఎంత ఆశీర్వాదం ఉందో మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఓల్డ్ చర్చ్ మెంబర్స్ చాలామంది మీరు బైబిల్ చదువుతున్నారంటే వారు చదవట్లేదు. మరి కొత్తగా వచ్చిన విశ్వాసులు వాళ్ళని అడిగితే వారు ఏం చెప్తారు? చదవనటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు. కొందరు చదువుతారు. ఎక్కడి నుంచి చదువుతారంటే వారికి నచ్చినట్టుగా చదువుతారు. దైవ గ్రంథం మీకు నచ్చినట్టుగా చదివితే మీకు అర్థం కాదు. మీరు పాత విశ్వాసులైతే మీరు కూడా క్రొత్త నిబంధన నుంచి మొదలు పెడితే మీకు అన్నీ అర్థమవుతాయి. మీరు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రక్షించబడి ఉంటే మీరు క్రొత్త పాత నిబంధన 2 సార్లు చదివేసి ఉంటారు. అలా చదివినటువంటి విశ్వాసులు మరల ఎలా వాక్యాన్ని చదవాలి అంటే, ఒకప్పుడు మామూలుగా చదువుకుంటా వెళ్ళారు, అంటే స్టోరీ రూపకంగా చదువుకుంటూ వెళ్ళారు. రెండోసారి కూడా ఆ రీతిగానే వెళ్ళారు. కానీ మూడోసారి ఏం చేయాలో తెలుసా? మీరు చదివేటప్పుడు గమనించాలి, ఈ వాక్యం ఎందుకొరకు రాయబడి ఉంది, ఈ వాక్యం ఎవరి కొరకు రాయబడి ఉంది, ఈ వాక్యంలో దేవుడు ఎలా కనిపిస్తున్నాడు, ఈ సందర్భాలని ఎందుకు దేవుడు రాసి పెట్టాడు, ఎందుకు దేవుడు రాసి పెట్టలేదు అని కనుక మీరు ఆలోచించి చదవగలిగితే మీ ఆధ్యాత్మిక అభివృద్ధి 100 అంతలుగా ఉంటుంది, 30 అంతలుగా 60 అంతలుగా ఉంటుంది. మూడవదిగా చదివేవాళ్ళు, పాత విశ్వాసులైనటువంటి వాళ్ళు మరలా దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉండాలి. ఆపకూడదు. మేము రక్షించబడిపోయాం కదా, మేము ఇంకా చదవము, ఒకసారి చదివేములే అని ఆగిపోకూడదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని
ప్రతిరోజు చదవడం చాలా ప్రాముఖ్యమైంది. నేను 3 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, సండే స్కూల్ పిల్లలు, వారికి బైబిల్ మొదటి నుండి చదవమంటే అర్థం కాదు. వారికి ఒక వచనాన్ని నేర్పించి చదివించి వారికి దాని గురించిన వివరణ చెప్పాలి. రెండవదిగా, క్రొత్త విశ్వాసులు లేక కొత్తగా రక్షించబడిన వాళ్ళు, సంఘానికి వస్తున్నటువంటి వాళ్ళు, ఇంకా వాళ్ళు బాప్తిసం పొందకపోయినా వారికి దేవుని వాక్యం చదవడం నేర్పించాలి. వారు ఎక్కడి నుండి చదవాలి అంటే మత్తయి సువార్త నుండి చదివినట్లయితే చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకుంటారు. మూడవదిగా, రక్షించబడి సంఘములో ఉన్న విశ్వాసులు వాక్యాన్ని చదువుతున్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు ఎలాగ వాక్యాన్ని చదువుతున్నారు? ఏదో రోజు లేచి నిద్ర లేచి బైబిల్ దగ్గర పెట్టుకొని ఇలాగా ఏదో ఒక వచ్చింది ఆ రోజు వాక్యం చదివించిన ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారా? అలా కాదు. బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ఒక క్రమ పద్ధతిని పెట్టుకోవడం చాలా ఆశీర్వాదకరం. బైబిల్ గ్రంథాన్ని ఎలాగ చదవాలి అంటే, ప్రతిరోజు ఎలాగ చదవాలో నేను తెలియజేశాను. ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు అంటే ప్రతిరోజు చదవాలండి. ప్రతిరోజు చదవాలి. ఎందుకు చదవాలి అంటే మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను. మనము ఒక చెట్టు నాటామనుకోండి, ఒక చెట్టుని నాటాలి. ముందుగా ఒక విత్తనం వేస్తాం. ఒక విత్తనం వేసినప్పుడు వెంటనే చెట్టు రాదు. విత్తనం వేస్తే చెట్టు వెంటనే రాదు, కొంచెం సమయం పడుతుంది. ఆ చెట్టు కొంచెంగా మొలిచిన తర్వాత అది ఇంకా బాగా పెరగాలి అంటే దానికి పాదు చేయాలి, దానికి నీళ్లు పోస్తూ ఉండాలి. అప్పుడు అది బాగా ఎదుగుతుంది. అది బాగా ఎదుగుతూ ఉంది అంటే పంటకు వస్తుంది. పంటకు వచ్చింది అంటే మనకు ఉపయోగకరం అవుతుంది. అలాగే దేవుని యొక్క వాక్యం చదువుట్లో 3 అనుభవాలు ఉన్నాయి. 3 అనుభవాలు. ఒకటి చదవడం, రెండవది పరిశోధించడం, మూడవది ధ్యానించడం. ఈ 3 కూడా చదివే అనుభవంలోనే ఉండేటువంటివి. ఈ 3 కూడా ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. బైబిల్ చదివే ప్రతి ఒక్కరూ ఈ 3 తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా పాత విశ్వాసమైనటువంటి వాళ్ళు, సంఘములో ఎక్కువ కాలం ఉంటున్నటువంటి వాళ్ళు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఏమేం చేయాలి? మొదటిది చదవడం, రెండవది పరిశోధించడం, మూడవది ధ్యానించడం. చదవడం వేరు, పరిశోధించడం వేరు, ధ్యానించడం వేరు. ఈ 3 అనుభవాలు చాలా ప్రత్యేకమైనవి. మొట్టమొదటిగా మనం ఇప్పటి వరకు ఎలా చదవాలో మనం తెలుసుకున్నాం. చదవాలి. చదువుతూ ఉంటే దైవ గ్రంథం అర్థమవుతుంది. ఎప్పటి వరకు చదవాలంటే ప్రతిరోజు చదవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు చదవాలి. ఎలాగా అంటే ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించి ఆ సమయంలో చదవాలి. దేవుని వాక్యం చదవడానికి సమయాన్ని కేటాయించాలి. అడావుడిగా తొందరగా చదవమన్నారు కదా అని చెప్పేసి అడావుడిగా చదవడం ఎప్పుడు చేయకూడదు. ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తే మీకు దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తి అర్థమవుతుంది. రెండవదిగా మనం గమనిస్తే పరిశీలన చేయాలి. పరిశీలన అంటే ఏంటి? వాక్యాన్ని చదువుతున్నారు చాలామంది, కానీ పరిశీలన చేయట్లా. అందుకే దేవుని సేవకులు చెప్పేది అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లేదు అంటే అపార్థం చేసుకున్నారు చాలామంది. ఎందుకంటే వాక్యం చదివే విధానంలో వారు చదవడం వరకే చేస్తున్నారు, కానీ పరిశీలన చేయాలి. చదువుతున్నది ఏదో పరిశీలించాలి. పరిశీలిస్తే మీ ఆత్మకు బలం సమకూర్చబడుతుంది. పరిశీలిస్తే చాలా విషయాలు నేర్చుకుంటారు. మీకు ఒక విషయం చెప్తాను. దేవుని వాక్యంలో చాలా సంగతులు ఉన్నాయి. వాటిని మీరు చదువుకుంటూ వెళ్ళారనుకోండి, మీకేమీ అర్థం కాదు, కానీ పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చాడు. నా దాసుడికి బాగాలేదండి, నా దాసుని బాగు చేయాలి, అతడు చాబతుకుల మధ్యలో ఉన్నాడంటే యేసయ్య అన్నాడు, సరే పద మీ ఇంటికి వెళ్దాం అన్నాడు. అతను అన్నాడు, నా ఇంటికి వచ్చి రావడానికి నేను పాత్రుడిని కాదయ్యా, ఒక మాట చెప్పు అన్నాడు. యేసయ్య ఒక మాట చెప్పాడు, అద్భుతం జరిగింది. ఈ స్టోరీ అయిపోయింది. కానీ స్టోరీని పరిశీలన చేస్తే అతడు ఎందుకు యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చాడు? అతడు హోదా ఏంటి? అతడు ఒక సామాన్యుడు కాదు, అతడు ఒక శతాధిపతి అయ్యుండి కూడా యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చాడు. యేసుప్రభువు వారిని తన తోటి దాసుడి కొరకు బాగు చేయమని అడుగుతున్నాడు. తన వృత్తిలో తాను ఉన్నప్పటికీ తోటి వారి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవళ్ళు? ఆ శతాధిపతి పట్టించుకున్నాడు. తన దాసుడు బాగుపడాలని కోరుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఎంత విశ్వాసం అంటే
యేసయ్య అన్నాడు, ఇశ్రాయేలులో ఎంత గొప్ప విశ్వాసం గల వ్యక్తిని నేను చూడలేదంటాడు. నువ్వు ఒక్క మాట చెప్పు చాలయ్యా, నువ్వు రావద్దు, ముట్టుకోవద్దు అంటే నా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రుడు కాదు అంటే ఆయన ఎంత గొప్పగా చూశాడు చూడండి. కానీ ఏమంటాడంటే ఒక్క మాట చెప్పు చాలు ప్రభా, అద్భుతం జరుగుద్ది అంటాడు. ఎంత నమ్మకమో. అంటే ఈ స్టోరీని పరిశీలన చేసినప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చినాయి. ఏ విషయాలు? అతడు శతాధిపతి అయ్యిండు కూడా యేసుప్రభు వారి దగ్గరకు వచ్చాడని, అతడు రావడమే కాదు అతడు విశ్వాసాన్ని వ్యక్తం చేశాడని, ఆ విశ్వాసం ద్వారా అద్భుతం జరిగిందని ఈ స్టోరీలో మనం విన్నాం. చదువుకుంటూ వెళ్తే వచ్చాడు, చెప్పాడు, యేసుప్రభు ఇలాగన్నాడు, వెళ్ళిపోయాడు. కానీ పరిశీలన చేస్తే ఎన్నో సత్యాలు, ప్రతి విషయంలో దైవ గ్రంథంలో రాయబడిన ప్రతి విషయం, బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి విషయాన్ని మనము పరిశీలన చేయాలి. దైవ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఒకరి గురించి, ఒక సంఘం గురించి ఈ రీతిగా రాయబడింది. చదువుతున్నాను, ఒకసారి గమనించండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను, మీరు గమనించండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులంట. ఎందుకు గనులని దైవజనుడు ఈ విషయాన్ని చెప్తున్నాడంటే, అక్కడున్న వాళ్ళంట వాక్యాన్ని అంగీకరించారు, పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనాల్ని పరిశోధిస్తూ వచ్చారు. లేఖనం అనగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలిస్తూ వచ్చారు. మీరు మంచి విశ్వాసులైతే, ప్రతిరోజు మీరు వాక్యం చదివే వాళ్ళైతే మీరు తప్పకుండా వాక్యంలో ఉన్న సంగతులను పరిశీలన చేయాలి. ప్రతి లేఖనాన్ని మీరు కనిపెట్టి వాక్యంలో ఇలాగ రాయబడి ఉందా, వాక్యంలో చెప్పినదే దైవజనుడు బోధిస్తున్నాడా, వాక్యంలో ఉన్న విషయాలనే దైవజనుడు బోధిస్తున్నాడా, లేదా తనకు తానుగా ఊహించుకొని దేవుడు ఇది నాకు తెలియచేశాడని బోధిస్తున్నాడా, ఈ విషయాల్ని పరిశీలన చేయాలి. ఒక వృక్షం, ఒక విత్తనం ఎదుగుతున్నప్పుడు, ఒక చెట్టు ఎదుగుతున్నప్పుడు మనం పరిశీలన చేయాలి. ఇది ఇంకా బాగా ఎదగాలి అంటే ఏం చేయాలంటే ఒక పాదు చేయాలి, చుట్టూతో ఒక పాదు చేయాలి. తరువాత రాళ్ళేమో తీసేయాలి, తరువాత ఎరువు వేయాలి, తరువాత నీళ్లు పోయాలి. పరిశీలన చేస్తేనే ఇవి జరుగుతాయి. లేదు పెట్టాను కాతి మొలకొచ్చింది అదే ఎదుగుద్దులే అని వదిలేసామనుకోండి, పిచ్చి మొక్కలు బాగానే పెరుగుతాయి, పనికిరానివి బాగానే పెరుగుతాయి, కొన్ని మొక్కలకి నీళ్ళు అవసరం లేదు, అవి పెరుగుతాయి. కానీ ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే దేవుని వాక్యము ఆధ్యాత్మిక జీవితానికి చాలా విలువైంది. ఆత్మీయ జీవితపు పరిశీలన, వాక్య పరిశీలన చాలా ప్రాముఖ్యమైంది. మీరు ఎప్పుడైతే వాక్యములు ఉన్న విషయాలు పరిశీలిస్తారో ఆ విషయాలు మిమ్మల్ని తాకుతాయి. ఎందుకు తాకుతాయి అంటే వాక్య పరిశీలన చేసినప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. దైవజనుడు దేవుని యొక్క వాక్యం అర్థమవుతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక విషయాన్ని చెప్తాడు. అంటే చదవడం గురించే, మీరు ఈ మాటలు చదవండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే అప్పుడు నాకు కలిగిన జ్ఞానం ఏంటో మీరు గ్రహిస్తారంటాడు. చాలా విశేషమైన మాట చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను, గమనించండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాసి తిని మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. దైవజనుడు వంటి పౌలు గారు చెప్తున్నాడు, నేను ఈ పత్రికను మీకు పంపించాను కదా, ముందుగా చెప్పాను, మీరు దీన్ని చదవండి. దీన్ని చదివితే క్రీస్తు ప్రభువారు నాకు అనుగ్రహించిన జ్ఞానం ఏదో మీరు తెలుసుకుంటారు. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. దేవుని వాక్యాన్ని చదివితే దైవజనుడు ఎటువంటి వాడో అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే దైవజనుడు చేస్తున్న సేవ ఏంటో అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని మీరు పరిశీలన చేస్తే మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పరిశీలన చేయడం,
పరిశీలన చేయడం ఆధ్యాత్మిక జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనది. మీరు పరిశీలన చేయకపోతే నార్మల్గా వెళ్ళిపోతారు. మీరు పరిశీలన చేస్తే ఒక దైవజనుడి యొక్క భారం మీకు అర్థమవుతుంది. మీరు పరిశీలన చేస్తే ఒక దైవజనుడు ఎటువంటి వాక్యాన్ని బోధిస్తున్నాడో మీకు వెంటనే అర్థమవుతుంది. మీరు పరిశీలన చేసి చదువుతూ ఉంటే ప్రతి అడుగులో కూడా దేవుని యొక్క స్వభావం కనపడుతుంది. మీరు పరిశీలన చేసి చదివితే ప్రతి వచనములో కూడా చాలా అద్భుతమైన సంగతుల్ని మీరు నేర్చుకుంటారు. పరిశీలన చేయకపోతే ఏమీ తెలుసుకోలేరు. మీరు కేవలం చదువుకుంటే లేరనుకోండి, ఒక టెక్స్ట్ బుక్ చదివినట్టు, ఒక కథ చదివినట్టు చదివితే అలా జరిగింది అనుకుంటారు. కానీ అలా జరిగిన దాని వెనుకమాల దేవుని ఉద్దేశం, అలా జరిగిన దాని వెనుకమాల ఆ వ్యక్తి పట్ల దేవుడు చూపిన ప్రేమ, అలా చదవడం మీరు పరిశీలన చేస్తూ వెళ్తే చాలా అద్భుతమైన సంగతుల్ని మీరు గ్రహించగలుగుతారు. పరిశీలన చాలా ప్రాముఖ్యమైంది. పరిశీలన చేసుకుంటే ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళ్తుంది. నేను ముందుకు వెళ్తున్నానా, నేను వెనక్కి వెళ్తున్నానా, నా ఆత్మీయ స్థితి ఎలాగుంది, నేను వాక్య ధ్యానంలో పరిపూర్ణాలుగా ఉన్నానా అని పరిశీలన చేసుకుంటే మీకు మీరే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవడం ప్రారంభిస్తారు. రెండవదిగా పరిశోధించడం. మూడవదిగా ధ్యానించడం అనే అంశం చాలా చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది చదువుతున్నారు, పరిశీలన చేస్తున్నారు, అక్కడ తాగిపోతున్నారు. ధ్యానించడం గొప్ప అనుభవం. ధ్యానించడం రాత్రి జాముల యందు ప్రభా నేను నిన్ను గూర్చి ధ్యానిస్తూ ఉంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉందయ్యా అన్నాడు భక్తుడు. ఆయన వాక్యాలు, ఆయన ఉపదేశం, ఆయన మాటలు ధ్యానిస్తూ ఉంటే ఎంత అద్భుతమో తెలుసా, ఎంత బలమైన కార్యాలు తెలుసా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుంటు చోటు కూర్చుంటక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకు దివారాత్రులు ధ్యానించడం అలవాటైతే దేవుని యొక్క శక్తిని మీరు నింపుకుంటారు, ఎదుగుతారు, మీరు ఫలిస్తారు. మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఒక అనుభవంలోకి వస్తారు, వాక్యాన్ని పరిశోధించినప్పుడు మరొక అనుభవంలోకి వస్తారు. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క శక్తిని మీరు అనుభవిస్తారు. ఆయన క్రియలు ధ్యానిస్తున్నాడంట భక్తుడు. ప్రభువా నీ క్రియలు ధ్యానిస్తూ ఉంటే ఆహా ఎంత సుందరమయ్యా, ఆకాశము నీ మహిమను వివరిస్తూ ఉంది, పక్షులు నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి, జలరాశులన్నీ నిన్ను గణపరుస్తూ ఉన్నాయి. ఈ వాక్య భాగాలన్నీ ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించగలం. దేవుని సన్నిధి మనలోకి వస్తుంది. దేవుని యొక్క కార్యాలను ధ్యానించాలి, ఆయన ఆశ్చర్య కార్యాలను ధ్యానించాలి. ఎవరు ధ్యానిస్తారో, ఎవరు చదువుతారో, ఎవరు పరిశోధిస్తారో, ఎవరు ధ్యానిస్తారో వారు ప్రకటించినప్పుడు ఆత్మలు రక్షించబడతాయి. వారు మాట్లాడుతున్నప్పుడు బలహీనులు బలపరచబడతారు. వారు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క బలమైన కార్యాలు జరుగుతాయి. వారి ప్రార్థన వేరుగా ఉంటుంది. అందుకంటాడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రులు ధ్యానించేవాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, రే అనక పగలనక ధ్యానించాలి. ప్రియ స్నేహితులారా, ఈ భాగంలో 3 విషయాలు చెప్పాను. మొదటి భాగంలో 3 విషయాలు, ఈ భాగంలో 3 విషయాలు. ఎప్పుడెప్పుడు చదవాలి, ప్రతిరోజు అనుకున్నాం కదా, ఎప్పుడు చదవాలి అనే విషయాన్ని మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఒక చక్కటి వాక్య భాగాన్ని మీకు గుర్తు చేస్తాను. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న ఒక వాక్య భాగం. తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడువు నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటినీ ఆ గ్రంథము చదువుచుండవలెను. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పటిదాకా బైబిల్ చదవాలి? చాలామంది అంటారు రోజుకో గంట చాలండి అంటారు. ఈ కొద్ది కాలం చదివితే బాగుండు అనుకుంటారు. కొంతమంది ఒకసారి చదివేసి అమ్మాయ చదివేశాం
పాస్టర్ గారు అడిగాడు, ఎంతమంది మీరు బైబిల్ చదివారని. వాళ్ళు అన్నారు, మేము చదివేశామండి. మరుసటి సంవత్సరం అడిగాడు, ఆ మొదటి సంవత్సరం చదివిన వాళ్ళు మళ్ళీ మరుసటి సంవత్సరం చదవట్లా. ఎందుకు చదవట్లేదంటే ఆల్రెడీ చదివేశాం కదండి అంటున్నారు. కానీ దేవుని వాక్యంలో రాబడి ఉంది, మీరు దేవునికి భయపడి ఆయన కట్టడలకు తొలగిపోకుండా ఆయనలో నిలిచి ఉండాలంటే మీరు ఎప్పటి వరకు చదవాలంటే బ్రతుకు దినాలన్నీ దేవుని వాక్యాన్ని చదవాలి. భక్తులు ఏం చేస్తూ ఉన్నారు? వారు చదువుతున్నారు. ఎలా చదువుతున్నారు? ఒక రెఫరెన్స్ మీకు చెప్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో అద్భుతమైనటువంటి మాట ఉంది. వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఎంతసేపు చదివారంటే అండి, ఎంతసేపు చదివారు? ఒక జాముసేపు నిలవబడి. వాక్యాన్ని చదివేటప్పుడు కూడా చాలా ప్రాముఖ్యత. కూర్చొని చదవచ్చు, నుంచొని చదవచ్చు, పడుకొని ఉయ్యాలూగుతా చదవకూడదు. అలాగే మాత్రం చదవకూడదు. చాలామంది పడుకొని చదువుతున్నారు. ఒకవేళ మీరు లేవలేని పరిస్థితుల్లో ఉంటే అది మీకు సమంజసమే. మీకు అన్నీ బాగుండి కూర్చొని చక్కగా ఒక టేబుల్ మీద పెట్టుకొని చదవండి. ఒక టేబుల్ మీద బైబిల్, తర్వాత నోట్బుక్ కూడా దగ్గర పెట్టుకొని చదవండి. ప్రత్యేకించి మీకు ఆశీర్వాదం దొరుకుతుంది. మన ఇంట్లో భోజనానికి టేబుల్ ఉన్నాయి కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి టేబుల్ ఉంటుందా? తప్పకుండా మీరు ఒక టేబుల్ కొనిపెట్టుకోండి. వాక్యం విన్న తర్వాత దేవుని వాక్యం చదవడం కోసం అక్కడ చేరేసుకోండి. మీ కుటుంబంతో కలిసి కూర్చొని బైబిల్ ధ్యానం చేయండి, బైబిల్ మెడిటేట్ చేయండి, బైబిల్ చదవమని పిల్లల్ని ప్రోత్సహించండి. ఎంత ఆశీర్వాదమో మీరు చేస్తారని ఆశిస్తున్నాను. వీళ్ళంట ఒక జాముసేపు నిలబడి దేవుని వాక్యాన్ని చదువుతున్నారంట. మరొక మాట మిమ్మల్ని ధైర్యపరచడానికి చెప్తాను. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో ఓ చక్కటి మాట ఉంది. అక్కడ పరిశుద్ధాత్ముడు రాయించిన ఒక మాట వాక్యము కొరకై 34వ అధ్యాయం 16వ వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. ఎలా చదువుకోవాలంట? పరిశీలించి చదువుకోండి. పౌలు గారు తిమోతితో అంటాడు, ఇదిగో తిమోతి మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నేను వచ్చే వరకు నువ్వు చదవటం, హెచ్చరించడం, బోధించడం గురించి జాగ్రత్తగా ఉండు. ఎప్పటి వరకు అంట? నేను వస్తాను అప్పుడు దాకా నువ్వు చదువుతానే ఉండు. కొలసీలకు రాసిన పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయం 16లో, మీరు చదివించుకోండి, మీరు చదవండి, చదివించండి. దేవుని వాక్యం మీరు చదవాలి, ఇతరులను చదివేటట్టు ప్రేరేపించాలి. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఈ వాక్యములు చదువువాడును వినివాడును గైకొనువాడును ధన్యులు. ఎవరైతే చదువుతారో వాళ్ళు ధన్యులు. ఇక నుండి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు బైబిల్ చదవండి. ఎవ్రీడే బైబిల్ చదవండి. ఒకవేళ మీకు సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదవండి. బ్రదర్, మేము ట్రైన్లో వెళ్తా బైబిల్ చదవచ్చా? హ్యాపీగా చదవండి. మీరు కూర్చొని చక్కగా చదువుకోండి. మీరు తరువాత ఖాళీ సమయంలో చదువుకోవచ్చు. మీరు ఎంత వాక్యాన్ని చదివితే అంత దేవునితో మీ సహవాసం ఉంటుంది. మీరు ఎంత వాక్యాన్ని ధ్యానిస్తే అంత బలాన్ని మీరు పొందుకుంటారు. ప్రియ స్నేహితులారా, ఇప్పటి వరకు చక్కటి విషయాన్ని నేను మీకు తెలియజేశాను. వాక్యాన్ని ఎలా చదవాలో, వాక్యాన్ని ఎలాగ చదివితే బాగుంటుందో, ఎవరెవరు ఎలా చదవాలో తెలియజేశాను. తప్పకుండా ఆ రీతిగా మీరు వాక్యాన్ని చదవడం మొదలుపెట్టండి. ఇంకా ఎవరైనా వాక్యం చదవకపోతే నేడే ప్రారంభించండి. మీరు వాక్యం చదవడం ప్రారంభిస్తే దైవజనుడు వారం అర్థమవుతుంది. మీరు వాక్యం చదవడం ప్రారంభిస్తే దేవుడు అర్థమవుతాడు, దేవుడి సన్నిధి అర్థమవుతుంది, దేవుడి ఆశీర్వాదాలు అర్థమవుతాయి. కనుక చదవడం కాదు, పరిశీలించండి, ధ్యానించండి. మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొంది అనేకులు ప్రోత్సహించండి. అలాగన పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించుడుగాక. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుంటారా? ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ వాక్యము ద్వారా ఇంకా ఎవరైతే వాక్యము చదువుట ఆరంభించలేదో వారు ఆరంభించుదురుగాక. చదువుతున్న వారు తాము చదువుతున్న దాన్ని పరిశీలన చేయుదురుగాక, ధ్యానించుదురుగాక. ఈ అనుభవాలు గుండా నీ పిల్లలైన వాళ్ళు ముందుకు కొనసాగుదురుగాక. వాక్యమే మా ఆధారం నాయనా. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది.
నీ వాక్యము మమ్మల్ని సరిచేసేది, నీ వాక్యము మమ్మల్ని అభివృద్ధిపరిచేది. కనుక ఈ వాక్య ధ్యానము, వాక్య పఠనము, వాక్య పరిశీలన ప్రతి ఒక్కరూ చేయుదురుగాక. ప్రతి ఒక్కరూ నీ వాక్యము గురించిన ఆసక్తి కలిగిన వాళ్ళే లేఖనాలు పరిశోధించి అనేకమైన నూతన సంగతులను గ్రహించుదురుగాక. ఈ వాక్యము ప్రతి హృదయంలో ఫలింపజేసి నీ పరిశుద్ధాత్మ ద్వారా చదువుటకు శక్తి ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడునుగాక. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, మరొక వీడియో ఉంది. ఆ వీడియోలో మనము వాక్యం చదవడం వల్ల కలిగే కొన్ని ఆశీర్వాదాలు వీడియో చేయడం జరిగింది. మీరు తప్పకుండా ఆ వీడియోను వీక్షించండి. ఒకవేళ మీరు మొదటగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ మీరు రోజు చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను తన ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక.